అసలు మీలాగా ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకుంటే ప్రాసెస్ ఏంటి? మేము కొన్ని మెయిన్ పాయింట్స్లో మనం పెడదాం అనుకుంటున్నాం. స్టార్ట్ ఫ్రాంచైజెస్ ఇది తీసుకుంటే మన ఎవరు ఆపేవాళ్ళు. ఫస్ట్ మీరు ఫ్రాంచైజ్ తీసుకున్న వెంటనే మీరు ఏ లొకేషన్లో పెడతారని మేము మాట్లాడతాం. ప్రాబ్లమ్స్ అయితే గ్యారంటీ కన్ఫామ్ ఉంటుంది. ఎప్పుడు కానీ మన కష్టం మనకు ఫలితం వస్తుంది కాబట్టి మనం కష్టపడితేనే మనకే అది మనకు వస్తుంది. ఒకరోజు 10,000 జరిగిందని ఇంకో రోజు అదే మైండ్లో ఉండకూడదు. ఇంకో రోజు 1000 జరగచ్చు, 2000 జరగచ్చు, ఇంకో రోజు 1,00,000 జరగచ్చు. సార్ ముందుగా అండి మీరు ఆల్రెడీ చెప్పారు ఫ్యూచర్లో నేను చాలా బ్రాంచెస్ పెడతా, బెంగళూరులో పెడతా, హైదరాబాద్లో పెడతా అని చెప్తున్నారు. అసలు మీలాగా ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకుంటే ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకుందాం అనుకుంటున్నారు? అంటే ప్రాసెస్ సేమ్ ఇదే ప్రాసెస్ మనం అక్కడ చేస్తాం. అక్కడ కూడా ఎగ్జాక్ట్ మంచి లొకేషన్ తీసుకుంటాం. అంటే మనము ఫస్ట్ ఏమంటే మనం రెండు మెయింటైన్ చేయలేం కాబట్టి అక్కడ ఎవరైనా మంచి వర్కర్ని తీసుకొని లేకపోతే సేమ్ ఇలాంటి ఏదైనా మంచి కంపెనీలో చేసిన వాళ్ళని తీసుకొని హైర్ చేస్తాం. సేమ్ ఇక్కడ ఏం ప్రాసెస్ చేస్తాం అక్కడే, కానీ మనం అంతా ఇక్కడే మాడిఫికేషన్ చేసుకొని ఎత్తుకెళ్ళిపోయి అక్కడ స్టార్ట్ చేస్తాం. మరి కష్టం వద్దు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కరే ఉన్నారు, మీరు ఆల్రెడీ చెప్తున్నారు నేను హైదరాబాద్లో పెట్టుకుంటా, బెంగళూరులో పెట్టుకుంటా అని చెప్పి. ఎలా అసలు అంటే అక్కడ అవకతవకలు జరగవచ్చు, మీరు చూసుకోరు, ఎలా అవుద్ది? మా బ్రదర్ ఉన్నారు కాబట్టి అక్కడ హైదరాబాద్ లో చూసుకుంటారు. ఇప్పుడు మా ఇంకో బ్రదర్ బెంగళూరులో ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. అలాంటిది మేము కొన్ని మెయిన్ పాయింట్స్ లో మనం పెడదాం అనుకుంటున్నాం. అలా లేదు ఇంకా మనకి ఇది ఒకటే చాలంటే వీళ్ళు స్టార్ట్ ఫ్రాంచైజెస్. ఒక 4 months 5 months పడుతుంది. ఏమంటే ఫ్రాంచైజీ కూడా ఏమేం కావాలంటే పెద్ద ప్రాసెస్ ఉంది. ఇది కాపీ రైట్స్ ఒకటి తీసుకోవాలి. మన మనది తీసుకోకుండా కాపీ రైట్స్ బ్రాండ్ ని దాన్ని తీసుకుంటే వాళ్ళు మనం కేసు వేసేటట్టు పెట్టుకోవాలి. నేమ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. నేమ్ కాపీ ఎవరు కొట్టుకోకుండా నేమ్ రిజిస్ట్రేషన్ ఉండాలి. మిగిలినవన్నీ సేమ్ ప్రాసెస్. ఇది తీసుకుంటే మన ఎవరు ఆపేవాళ్ళు ఉండరు. మీ బ్రాండ్ ఉంది కదా ఫుడ్ ఆన్ వీల్స్ అని చెప్పి, రిజిస్టర్ అయిందా? లేదు సార్, ప్రాసెస్ లో ఉంది. ఎందుకంటే కొత్తగా 3 months కదా పెట్టింది. మనం లోగో కాన్సన్ట్రేషన్ సేమ్ అదే లోగో సార్. లోగో వీల్ టైప్ వచ్చి ఫైర్ సింబల్ ఉంటుంది. సో ఫుడ్ ఆన్ వీల్స్ మీద మేము పెడుతున్నాం అని చెప్పి లోగో అన్నమాట. సో ఈ విధంగా మనమైతే రిజిస్టర్ చేయించుకోవాలి. మీరు చేయించుకుంటూ ఉన్నారు. సో మనమే కనుక ఫ్రాంచైజ్ ఇవ్వాలంటే, అంటే మనదే బ్రాండ్ అయ్యి మనమే ఫ్రాంచైజ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా నేమ్, ట్రేడ్ మార్క్ కావచ్చు, లోగో కావచ్చు, నేమ్ కావచ్చు అన్ని రిజిస్టర్ చేయించుకోవాలి. వేరే వాళ్ళు పెట్టినట్లయితే మనం కేసు వేసేటట్టు ఉండాలి. సో అలా చేసుకున్నట్లయితే ఫ్రాంచైజ్ ఇవ్వచ్చు. ఓన్లీ నేమ్ ని రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుందా ఫ్రాంచైజ్ ఇవ్వడానికి? కాపీరైట్స్ పెట్టుకుంటాం, రిజిస్టర్ చేయించుకుంటాం, సరిపోతుందా? ఇచ్చేచ్చా ఫ్రాంచైజ్? అవును, అంటే మనం ఇంకా ఒక ప్రాసెస్ ఫాలో అవుతాం. అంటే ఇది మనం సర్టెన్ ప్రోడక్ట్స్ వాళ్ళకు ఒక గ్రూప్ పెట్టేసి అన్ని చేసి ఒక వెండర్ని పట్టుకొని అన్ని చేసి వాళ్ళు కాంటాక్ట్ చేయాలి. మనం చూసి ఊరికే డబ్బు ఇచ్చేసి ఎవరు ఇస్తారు? అంటే మనం ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ ఇస్తాం, కాపీరైట్ చేయిస్తాం, అన్నీ చేయిస్తాం. వాళ్ళకి ఫుడ్ లైసెన్స్ వాళ్ళు దొరకకుండా వెండర్తో అన్నీ మాట్లాడిస్తాం. ఫస్ట్ మేము ఫ్రాంచైజ్ ఇచ్చేది కాకుండా వాళ్ళు ఏ లొకేషన్ పెడతారో మనం పోయి చూద్దాం అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, ఒక 3 months లో మీరు బాగా ఫేమస్ అయిపోయారు, బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది, హైదరాబాద్, తిరుపతి చాలా పెట్టేశారు. నేను మా భీమవరంలో మీ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకొని నేను స్టార్ట్ చేద్దామంటే నేను ఎంత కట్టాలి? జస్ట్ దాదాపుగా నేను ఎంత కట్టాలి? నాకు మీరు ఏమి ఇస్తారు? ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అదే మేము ఇప్పుడుండే అమౌంట్స్ కి 250 అనుకున్నాం. విత్ దీనికన్నా ఇంకా స్మార్ట్ గా చేద్దాం అనుకుంటాం. నేను ఇబ్బందులు పడినవన్నీ మీరు పడకూడదని చార్జ్ చేద్దాం అనుకుంటాం. అంటే నేను 2,50,000 మీకు కడితే మీరు ఏం చేస్తారు? నాకు ఫుడ్ కార్ట్ చేయిస్తాం, డిజైన్ అంతా చేపిస్తారు విత్ లోపల సెటప్ తో సహా. సెటప్ లోపల ఏమేమి వస్తువులు కావాలో అన్ని మీరే ఇస్తారు. సెటప్ A to Z, బ్యాటరీ మేము వాడే ప్రీమియం క్వాలిటీ మీకు ఇస్తాం. ఇంకా ఎక్కువ మంచి ప్రీమియం క్వాలిటీ ఇస్తాం. A to Z ఇస్తాం. అది ఇచ్చాక అది ఇస్తామా? ఫస్ట్ మీరు ఫ్రాంచైజ్ తీసుకున్న వెంటనే మీరు ఏ లొకేషన్లో పెడతారని మేము మాట్లాడతాం. అంటే మేము ఒక ప్లేస్ని చూస్ చేసుకోవాలా, మీరే వచ్చి చూస్తారా? మీరు ప్లేస్ని చూస్ చేసుకోండి. మీ సిటీ కాబట్టి ప్లేస్ని చూస్ చేసుకోండి. మరి మేము చూస్తాం ఇక్కడ క్లిక్ అవుతుందా లేదా. ఇది మనం పెట్టే ఫుడ్ మాకు తెలుసు కాబట్టి, మీరు కొత్త కాబట్టి చూస్తాం. మీరు చెప్పినట్టు కొద్దిగా 10 ఫ్రాంచైజ్ స్ప్రెడ్డింగ్ అయితే మనం ఒక ఆఫీస్ పెడతాం, ఒక మార్కెటింగ్ సేల్స్ పెడతాం, ఒక సేల్స్ డిపార్ట్మెంట్ పెడతాం, ఒక సిస్టమ్ పెడతాం. మీరు చెప్పినట్టు అది మనం ఇప్పుడే కొద్దిగా స్టార్ట్అప్ కాబట్టి అంత ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ లేదు కాబట్టి మీరు చెప్పినట్టు ఒక 20-30 outlets అయింది అనుకో, ఆ ఇన్వెస్ట్ని మేము డెవలప్ చేస్తాం ఇంకా కంపెనీ. అందుకు మీరు తీసుకున్న వెంటనే మేము డైరెక్ట్ టీమ్ మీ వల్ల మిమ్మల్ని ఒక 1 month 15 days మేము ట్రైన్ చేపిస్తాం. ఎలా చేయాలి, ఏమి నేర్పిస్తాం. కస్టమర్ని వస్తే నువ్వు టెన్షన్ పడకుండా హ్యాపీగా నువ్వు ఎలా వేయాలి ఏమని చేపిస్తాం, అన్నీ చూపిస్తాం. ఎలా చేయాలి, ఏం చేయాలి, ట్రక్ని ఎలా తోలాలి, నువ్వు ఎలా పెట్టుకోవాలి అన్నీ చూస్తాం. మీరు పెట్టేస్తే ఒకవేళ మేము సోలార్ లేకుండా టక్కని పవర్ ఇస్తాం. మీ పవర్ వెండర్ ఉన్నాడా, బండిని తొయ్యాలి మీరు ఫస్ట్. ఒకవేళ స్ట్రైట్ వెళ్తుంది, రివర్స్ తిరగదు, మీరు ఒక్కరే ఎవరు ఉండరు, మీరు ఒక్కరే ఉంటారు, ఎలా తోయగలుగుతారు? బండి వదిలే వెళ్ళారు, ఎలా ఉంటుంది, ఆ రిస్క్ ఎలా ఉంటుంది, ఏముంటుంది మీకు ఫస్టే మేము అన్నీ చేసి చూపించేస్తాం. మీరు వస్తే మీరు డైరెక్ట్ వెళ్ళినా 100 మంది వచ్చినా నేను హ్యాండిల్ చేయగలుగుతాను కాన్ఫిడెన్స్తో ఉండేటట్టు.
ఇవన్నీ చేపిస్తాం, ఊరికే వదలం. వెండర్స్ని పట్టిస్తాం, మీ శ్రీకాకుళమైన స్టాక్ పంపిస్తాం, ఎవరో ఒకరి దగ్గర నుంచి మీకు డైరెక్ట్ సప్లై చేస్తాం. అక్కడ లేకపోయినా మీకు ఉండే ఊర్లో ది బెస్ట్ ఎక్కడ ఉందో మేము ఎంక్వైరీ చేసి మీకు సప్లై చేపిస్తాం. అవన్నీ సో చేస్తాం. ఆ విధంగా ఫ్రాంచైజ్ నుండి హెల్ప్ ఉంటుంది. అవును. మార్కెటింగ్ పరంగా ఉంటుందండి. మార్కెటింగ్ పరంగా మీరు చెప్పినట్టు మీకు దొరికిన పేజ్ ఏది ఉందో మేము ఆ పేజ్ వాళ్ళతో మాట్లాడి మేమే ప్రమోట్ చేపిస్తాం, అన్నీ చేయిస్తాం. మేము ప్లాన్లో ఉన్నాం, ఇంకా 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 4 months ఉంది కాబట్టి ఇంకా స్టార్ట్ చేయించి అన్నీ చేయిస్తాం. మీరు లోకల్ ఏరియాలతో పెద్దోళ్ళు ఉంటే మీరు ఇన్వైట్ చేయండి, ఇన్వైట్ చేసుకోండి చేసుకోండి. ఆ 2 days ఒకవేళ వీలైతే మేము వచ్చి 2 days మీకు సపోర్ట్ ఉంటుంది, ఎలా చేయాలి ఏమి అన్నీ చేసి చూపించి మేము వస్తాం. సో ఆ విధంగా ఫ్రాంచైజ్ నుండి మనకైతే సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఇచ్చేవాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ ఉంటారు. సో మీరు స్టార్ట్ చేయబోతున్నారు, ఫ్యూచర్లో మీది పెద్ద బ్రాండ్ అవుతుంది. సో అలాగే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ ఉండొచ్చు. సో వాళ్ళ ద్వారా కూడా మనం ఫ్రాంచైజ్ తీసుకున్నట్లయితే సపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. మార్కెటింగ్ కూడా పేజెస్, వాళ్ళకంటూ సెపరేట్ యూట్యూబ్ ఛానల్స్, అండ్ వాళ్ళ బ్రాండ్ మీద ఫుడ్ ఆన్ వీల్స్ అని చెప్పి పేజ్లు అవి ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా పలానా చోటన బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నామని చెప్పి ప్రమోట్ చేస్తారు. కాబట్టి చూసే వాళ్ళు ఆ బ్రాండ్కి ఎవరైతే అట్రాక్ట్ అయ్యారో అలాంటి వాళ్ళు వచ్చి తినడానికి అవకాశం ఉందన్నమాట. సో మనమే కనుక పెంచుకుందాం అనుకున్నట్లయితే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే బెటర్. ఇప్పుడు నేను చిన్న వ్యాపారిని, నేను పెట్టాను అనుకుందాం భీమవరంలో, నేను తిరుపతిలో పెట్టాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నా చుట్టాల్లో ఎవరైనా తిరుపతిలో ఉంటే వాళ్ళతో మాట్లాడుకొని చేసుకుంటే బెటర్. లేకపోతే నేను ఎవరైతే బాగా ఎంప్లాయీస్ ఉంటారో, బాగా మనతో నమ్మకంగా ఉంటారో వాళ్ళని పంపించి వాళ్ళని ట్రైన్ చేసి నేను చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనమే కనుక ఫ్రాంచైజ్ నుండి సపోర్ట్ ఫ్రాంచైజ్ తీసుకున్నట్లయితే వాళ్ళ నుండి సపోర్ట్ ఉంటుందన్నమాట. మనమే కనుక బాగా ఎస్టాబ్లిష్ చేసుకొని మన సొంత ఊరిలో మన ఇమేజ్తో మనమే కనుక ఫ్రాంచైజ్ ఇచ్చుకుందాం అనుకున్నట్లయితే మనం చేయాల్సింది ఏంటంటే కాపీరైట్, లోగో, అదేవిధంగా పేరు అన్ని రిజిస్టర్ చేయించుకొని కాపీరైట్ వేసుకొని అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్తో ఒక ఆఫీస్ని పెట్టుకొని మనం 10 మందికి ఫ్రాంచైజ్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ అందించినట్లయితే, సపోర్ట్ అంటే ఏంటి, ఎలాంటి కార్ట్ కావాలో అదంతా మనమే ప్రిపేర్ చేసుకొని, ఎలాంటి వస్తువులు కావాలో అది కూడా మనమే సపోర్ట్ చేసి, అండ్ మనం వీళ్ళకి ఇది ఇవ్వాలి కదా రా మెటీరియల్, అస్తమాటు బన్స్, క్వాలిటీ అయిన బన్స్ వెండర్స్ ద్వారా పంపించాలి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ఒకవేళ నేనే కనుక మీ దగ్గర తీసుకున్నట్లయితే రాయల్టీ కట్టాలా ప్రతి మంత్ ఇంత అని చెప్పి నేను ఇంత సేల్ చేసా, అదే ఇంకా అనుకోలేదు. అది ఉంటుంది రాయల్టీ. ఒక ఫ్రాంచైజ్ అనేది వాళ్ళు అదే, ఎందుకంటే మా బ్రాండ్ని చూసి మీకు మీ దగ్గరికి బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఆ పేరు మీద రాయల్టీ ఎవ్రీ మంత్ కట్టాలా? ఎవ్రీ మంత్ అనేది ఉంటుంది. లేకపోతే ఇయర్లీ వన్స్ పర్సెంటేజ్ కానీ 6 months కానీ మనకి స్టార్టింగ్ లో 2,50,000 కడతాం. ఆ 2,50,000తో పాటు ఎవ్రీ మంత్ రాయల్టీ కట్టాలి. అంటే పర్సంటేజ్ లేదు. మేమేమనుకున్నామంటే అలా వద్దు, మనం ఎలా కష్టపడతాం వాళ్ళు అలా కష్టపడతారు కాబట్టి మంత్లీ ఒక 2,000 కానీ 2,500 అయితే వాళ్ళకి సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఒకవేళ టక్కని 2 lakhs జరిపి 2 lakhsలో 10% చాలా ఎక్కువ, వాళ్ళకి ఎందుకు ఇచ్చేది మనం అంటారు. అందుకు 2,000 అయితే ఓకే, కన్ను మూసుకు 2,000 2,500 మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏం ప్రాబ్లం. పెద్ద ఫ్రాంచైజీలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి ఇప్పుడు పెద్దది ఒక తిక్షేక్ అనుకోండి, 35 lakhs పేమెంట్ ఉంటుంది. వాడికి ఒక సైట్ లీజుకి చూపించాలి, 2 years 3 years లీజుకి చూపించాలి. ఆ లీజ్ చూపిస్తే వాడు సెటప్ మొత్తం చేయిస్తాడు. పర్సంటేజ్ ఉంటుంది. ఈ మంత్లీ వన్స్ కానీ 6 months వన్స్ కానీ ఇయర్లీ మంత్స్ వాళ్ళ సేల్లో వాళ్ళకి ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి. ప్రోడక్ట్ అన్నీ సప్లై చేయిస్తారు. కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళు పంపిస్తారు, కొన్ని ప్రోడక్ట్స్ మార్కెట్లో దొరికే ఉంటాయి, అవన్నీ తెచ్చుకోవాలి. సో మెక్డీస్ ఉంది కదా, అది కూడా ఫ్రాంచైజ్ కదా చాలా, కానీ ఇండియా మొత్తం ఒకరు తీసుకునేసారు. ఇండియా మొత్తం ఒకరిది. సో అది కూడా ఫ్రాంచైజీ, కానీ ఆ 10 యూనిట్లు కాబట్టి వాళ్ళకి సప్లై అంతా బాగుంటుంది, దానికి ప్రాబ్లం. సార్ 3 months బ్యాక్ స్టార్ట్ చేశారు, ఒక 6-7 months మీరైతే గ్రౌండ్ వర్క్ చేశారు. అప్పటి నుండి ఈ రోజు వరకు ఎలాంటి ఛాలెంజెస్, కష్టాలను ఫేస్ చేశారు? మేము ట్రక్ కాబట్టి మేము పెట్టుకోవాలనుకున్న లొకేషన్లో మనకు ప్లేస్ దొరకలేదు, వేరే చోట పెట్టుకున్నాము. అక్కడ ఇబ్బంది అయింది. పక్కన రెస్టారెంట్ వాళ్ళు గొడవ వేసుకొని మేము ఇంత కట్టి ఏంది అనుకున్నాను. నేను ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినాను. ఏంట్రా ఇది 9 monthsగా చేసాము, బండి పెట్టే ఫస్ట్ రోజు ఫుల్ డిసప్పాయింట్ అయిపోతే, సరే అయింది, ఇన్ని రోజులు కష్టపడిన చేతికి వచ్చింది దాన్ని దేనికి వదిలేది అని చెప్పేసి చేసాము. మళ్ళీ 2 days అయినాక వాళ్ళు వచ్చి గొడవ వేసుకొని ఉండకూడదు, పెట్టకూడదు, లోకల్ పాలిటిక్స్ వల్ల గీసే అంటే బండి అక్కడి నుంచి ఆ రోజు పెట్టేసి తీసేసి వేరే చోట ఆలోచిస్తాను, ఎక్కడ పెడదాం, షాప్ ఫీల్డ్లోకి వెళ్ళిపోదాము, ఈ ఇబ్బందులు ఉండవు, ఇంట్లో ఎందుకు ఇబ్బంది నీకు, షాప్ ఫీల్డ్లోకి వెళ్ళిపో, మళ్ళీ నీ ట్రక్ ముందర పెట్టుకొని. నేను 2 days లీవ్ పెట్టుకొని మళ్ళీ నేను రీసెర్చ్ చేస్తాను, మంచి ప్లేస్ ఎక్కడుంది అనుకున్నాను. నా ఫ్రెండ్ ఒక అబ్బాయి అక్కడ కొద్దిగా ముందరే ఇక్కడ పెట్టుకోమన్నాడు. నేను వేరే చోట స్నూకర్ కాడ అక్కడ పెట్టుంటే 1 day పెట్టుంటే, ఎందుకు శంకర్ ఊరికే ఉంటావు, మన దగ్గర పెట్టుకోమని పాప మా అన్న మనకు 4 days పెట్టించారు. ఆ అన్న ఇంకా కొద్దిగా ఇది అది అని మనం వేరే చోటుకి వెళ్ళాం. గ్యారంటీ ప్రాబ్లమ్స్ అయితే గ్యారంటీ కన్ఫామ్ ఉంటుంది.
దాన్ని అన్నీ మనం పోవాలి, అక్కడికి మనం ఆగిపోకూడదు అని నేను చెప్తాను. ఎందుకంటే నేను వచ్చింది కాబట్టి నేను డిసప్పాయింట్ అయినాను. ఏంద్రా అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఫ్రెండ్స్ అవుతుందారా నువ్వు ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నావు, ఇప్పుడు చేతికి వచ్చినాక దానికి ఎందుకు టెన్షన్ పడతావు, నేను ఉన్నాను లేరా చూసుకుంటాను లేరా అని చెప్పి ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు, పెట్టినారు. అవన్నీ ఉంటాయి. బండి పెట్టాక ఫ్రెండ్ వెళ్ళిపోయాక అంత పెద్ద బండిని తొయ్యాలంటే నాకు ఇబ్బందిగా ఉన్నింది. 2 రోజులు 3 రోజులు ఇబ్బందిగా ఉన్నింది, నేనే దోసుకున్నాను. అంత ఫ్రెండ్ ఉన్నప్పుడు అయితే స్టాక్ తెస్తా అన్నాడు, ఇప్పుడు నేను ఒకటే స్టాక్ తెచ్చుకుంటాను. ఒక 1 డే 2 డే అనేది కష్టం ఉంటుంది, మళ్ళీ ఆటోమేటిక్గా అదే హ్యాబిట్ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నేనే అంత పెద్ద బండిని నేను ఒక్కడే తోసేస్తాను, లాగేస్తాను, నీట్గా ఛార్జింగ్ పెట్టుకునేస్తాను. ఎప్పుడు కానీ మన కష్టం మనకు ఫలితం వస్తుంది కాబట్టి మనం కష్టపడితేనే మనకే అది మనకు వస్తుంది. నేను చెప్పినంత వరకు అంతే అది. అండ్ అదే విధంగా చూసాను కదా, మెయిన్ రోడ్ లో పెట్టలేదు మీరు, అంటే పెద్ద మెయిన్ రోడ్ లో పెట్టకుండా అంటే సబ్ మెయిన్ రోడ్ లో పెట్టారు ఎందుకు? అది ట్రక్ కొంచెం కటింగ్ చేసేది కొద్దిగా కష్టం కాబట్టి మనం అక్కడ పెట్టాం. అంటే ట్రక్ ఇప్పుడు ఈడైతే స్పేస్ ఎక్కువ ఉంది, ప్రాబ్లం ఉండదు, అన్ని పెట్టుకునేస్తాం. అక్కడైతే బండి కరెక్ట్గా తిప్పాలి, టక్కన ఏదన్నా వచ్చింది ఒక ఇబ్బంది అయిపోతుంది. సో మనం పెద్ద మెయిన్ రోడ్ లో పెడితే బెటరా, లేకపోతే చిన్న చిన్న గల్లీస్ లో పెట్టుకున్నా కూడా ఓకేనా? ఎక్కడికైనా మెయిన్ మనం అదే పాయింట్ చూసుకొని మనం ఎక్కడైనా పెట్టచ్చు, దానికంత ప్రాబ్లం లేదు. అదే మేము అదే ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లారిఫై చేసి నెక్స్ట్ టైం ఇంకో ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడకుండా చేసుకుంటాను మేము. సో ఫ్రాంచైజ్ తీసుకుంటే ఇలాంటి కష్టాలు కాస్త తగ్గుతాయి. సో ఓకే, లొకేషన్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేశారు, మ్యాన్ పవర్ పరంగా ప్రాబ్లం ఫేస్ చేశారు, ఇంకేమున్నాయి? మార్కెటింగ్ పరంగా కావచ్చు, సేల్స్ పరంగా కావచ్చు, ప్రాఫిట్స్ పరంగా కావచ్చు. ఒక రోజు ఉంటుంది, ఇంకో రోజు ఉండదు, డిసప్పాయింట్ అయిపోతాను, ఏంద్రా ఈ రోజు ఏం చేయలేదు, ఖాళీగా ఉన్నాను, ప్రతిరోజు జరగాలని లేదు కదా మా ఫ్రెండ్ చెప్పేవాడు. జరుగుతుంది కదా ఇంకో రోజు జరుగుతుందారా అని అనేది. ఒక రోజు 10,000 జరిగిందని ఇంకో రోజు అదే మైండ్లో ఉండకూడదు. ఇంకో రోజు 1000 జరగచ్చు, 2000 జరగచ్చు, ఇంకో రోజు 1,00,000 జరగచ్చు. అదే చెప్తారు కదా, ఇది జాక్నా చెప్తాడు కదా, టుడే ఈజ్ డిఫికల్ట్, టుమారో ఈజ్ డిఫికల్ట్, డే ఆఫ్టర్ టుమారో బ్యూటిఫుల్, టుమారో ఈవినింగ్ డై అనేసి. అలా మనము ఈ రోజు జరిగిందని టుమారో ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్, టుమారో ఆఫ్టర్ టుమారో ఇస్ వెరీ గుడ్, బ్యూటిఫుల్, టుమారో డే ఆఫ్టర్ టుమారో సాయంత్రం చాలా మంది వెళ్ళిపోతారు. వెరీ గుడ్, అలా ఉంటుంది. సో కష్టం వచ్చినా కూడా కష్టాన్ని ఫేస్ చేసి నిలబడితే ఖచ్చితంగా ఫ్యూచర్ బాగుంటుంది. అదే మనము ఇలాంటి పెట్టేటప్పుడు మనం జాక్నా చెప్పినట్టు సక్సెస్ స్టోరీస్ వినకూడదు, ఫెయిల్యూర్ స్టోరీస్ వినాలి. ఫెయిల్యూర్ స్టోరీస్లో మనకు చాలా ఎక్కువ చూపిస్తారు కాబట్టి అవి ఎక్కువ ఫాలో అప్ అయితే ఉంటుంది. నేను ఎక్కువ మోటివేషన్ వీడియోలు వింటూ ఉంటాను, ఎలా మనం ఇన్స్పైర్ అవ్వాలి, ఎలా చెప్పాలి. ఇప్పుడు నేను MBA చేయవాలి చెప్పాను, ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాను, ఎందుకంటే ఆయన మెక్డీలో నుంచి రిజైన్ అయ్యాడు, ఇది అమెజాన్ CEO మెక్డీలో నుంచి రిజైన్ అయ్యాడు. మనం ఎందుకు అలా అవ్వకూడదు, మనం కూడా మెక్డీలో నుంచి రిజైన్ అయ్యాం, మనం ఇలా ఫుడ్ ఆన్ వీల్స్ గ్యారంటీ అవుదాం. గ్యారంటీ పెద్ద ఏముంటుంది, డ్రీమ్ బిగ్. అవును, మహేష్ బాబు చెప్పాడు, మీ టార్గెట్స్ 10 miles అయితే ఏం ఫర్ ద 11th mile అని చెప్పి. సో ఒక టార్గెట్ ని పెట్టుకోండి, ప్రతి ఒక్కరు, నేను పెట్టుకుంటా, మీరు పెట్టుకోండి, అందరూ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ చాలా బిగ్ అయి ఉండాలి. ఇప్పుడు మనం చిన్న టార్గెట్ పెట్టుకుంటే మనం చేసే పనులు కూడా చిన్నగా ఉంటాయి, మన ఆలోచనలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. డ్రీమ్ బిగ్, పెద్ద డ్రీమ్ పెట్టుకోండి. అంత పెద్ద డ్రీమ్ పెట్టుకుంటే మనం చేసే యాక్షన్ సకమైనా ఉంటుంది. అలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. వెరీ గుడ్. సో ఈ విధంగా మీరు ఫ్యూచర్లో ఒక ఫ్రాంచైజీని స్టార్ట్ చేసి ఒక CEOగా మారి ఒక ఆఫీసు, ఒక స్టాఫ్ ఇలా చేద్దాం అనుకుంటున్నారు. కాన్ఫిడెన్స్ ఉండాలి. నెక్స్ట్ మీరు ఇదే కానీ క్లిక్ అయ్యి 10 మంది చూసి నెక్స్ట్ 10 అవుట్లెట్ పెడితే 11th అవుట్లెట్ మీరు ఓపెనింగ్ చీఫ్ గెస్ట్ దానికేం లేదు. నెక్స్ట్ ఇంకొక వీడియోకి నెక్స్ట్ ఏదైనా మేము బిజినెస్ స్టార్ట్ చేసా కూడా మీరు రావాలని కోరుకుంటారు. కన్ఫర్మ్ చిన్నది చిన్న ఏం మాత్రం పెట్టుకో, అది ఫెయిల్యూర్ సక్సెస్ లాస్ అవుతాయి. మేము ఫస్ట్ దిగేవాళ్ళని నేను చెప్తాను, అది దిగేవాళ్ళు కన్ఫర్మ్. మన చేతిలో వర్క్ ఉంది, నేను ఎఫర్ట్ చేయగలుగుతాను అని చెప్తే గ్యారంటీ కన్ఫర్మ్ దిగాలి. ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను, నేను ధైర్యం చేసి ఫస్ట్ నేను జాబ్ రిజైన్ చేసేవాళ్ళంటే నేను భయపడతాను. ఎందుకంటే బైక్కి రెంట్ కట్టాలి, బైక్కి EMI కట్టాలి, ఇంట్లో డబ్బు ఇవ్వాలి, ఎలా అనుకున్నాను. సరే రిజైన్ చేసి చూద్దాం, ఒకటైనా వర్క్ నేర్చుకున్న వాల్మార్ట్లో వేసాను, వాల్మార్ట్లో నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఏంట్రా అనేసి పిజ్జాట్లో వేసాను. కానీ మన వర్క్ ఎక్కడున్నా కూడా మన 10 మంది పిలుస్తారని చెప్తాను. నేను పిజ్జాట్లో 10 days చేసా కూడా నన్ను ఇప్పుడు కూడా రా అని చెప్తాను. ఇప్పుడు కూడా రా, నువ్వు వచ్చి చేయి, నేను మేనేజర్ చేస్తాను. లేదు, నేను ఓనుకు పెట్టుకున్నాను చాలు అని ధైర్యంగా, నేను అన్ని చోట్ల వర్క్ ఉంది కాబట్టి నేను ఓనుకు పెట్టుకున్నాను, ధైర్యంగా ఉన్నాను. సో ఈ విధంగా ఏదైతే అనుకుంటున్నారో అది చేయండి. డ్రీమ్ బిగ్, అచీవ్ బిగ్, టార్గెట్ బిగ్. ఈ విధంగా పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకొని దాన్ని సాధించాలనుకున్నట్లయితే ఫస్ట్ మీలో ధైర్యం ఉండాలి, చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీ మీద ఉండాలి. అంతెందుకండి, చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఈ కనురెప్పని తీసి ఉఫ్ఫనుది ఏదన్నా కోరుకుంటే నిజమవుతుందని చెప్పి అంటారు. అక్కడ మనం ఆ రెప్పని నమ్మాం. అదేవిధంగా బయటకు వెళ్తున్నాం అనుకోండి, పిల్లి వస్తుంది, బ్లాక్ కలర్ క్యాట్, అది వస్తే మంచిది కదని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాం. అక్కడ పిల్లిని నమ్మాం. కానీ మనల్ని మనం నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. వాటిని నమ్మిన వాళ్ళం మనల్ని మనం ఎందుకు నమ్ముకోం?
చేయగలను, సాధించగలను అని చెప్పి మనల్ని మనం నమ్ముకున్నట్లయితే ఎక్కడో ఉంటాం. సో మీరు కూడా ఆ విధంగా మిమ్మల్ని మీరు నమ్ముకున్నారు కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీ ఫ్యూచర్ నాకు కనబడుతుంది. ఎంతో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మీ టైం ఇచ్చారు. సో ఈ వ్యాపారాన్ని ఎలా చేయాలో క్లియర్ కట్గా మాకైతే చెప్పారు. సో వాళ్ళు కూడా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ కౌశిక్. ఇంకొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.